ఆ రోజు బాహుబలితో పాటు దీన్ని కూడా వేసేస్తే పని అయిపోయింది. సేవలు చేయలేక చచ్చిపోతున్నాను. ఇదే బంది దీనికి మళ్ళీ ఓ కూలోడు. ముగ్గులేత నేను మాయిస్మిత్ ఎంత బకెట్ నిండా బిస్లరీ వాటర్ తెచ్చా తల్లి. థ్యాంక్ యూ కట్టప్ప. నా జీతం అంతా నీ మెయింటెనెన్స్ లకే తగలెట్టేస్తున్నా తల్లి. తప్పించి ట్రైన్ ఎక్కిస్తా. కొంతలకెళ్ళి కొంచెం అప్పు తీర్చి తల్లి. నో ఐ కాంట్ కమ్. ఈ బట్టతల బానిస బతుకు బతికేనా తల్లి. సాయంత్రం వరకు శివగామికి సేవ చేయాలి. ఆ భద్రుడికి బల్లి వేళ తెప్పాలో రుద్దాలి. బర్రెకి బల్లాలకి మధ్య నా బట్ట నలిగిపోవాలి. కాసేపు కునికేద్దాం అంటే నువ్వు కాల్ చేసి నీళ్ళ నిమ్మకాయ అంటే తేవాలి. నా కొడుకు కొండెక్కుతున్నాడు కట్టప్ప. ప్రీ ఇంటర్వెల్ లో స్లో మోషన్ లో వచ్చి ఎలివేషన్ తో నన్ను ఎత్తికెళ్తాడు. నువ్వు అప్పుడు పెద్ద పుడింగ్ లో అడ్డు రాకపోతే చాలు. పళ్ళు తోముకుదు కానీ ఈ ప్రాసలకి ఏం తక్కువ లేదు. అక్కడ పచ్చబొట్టు పొడుచుకుంటూ పాట పాడుకుంటున్నాడు తల్లి. అంత కొండెక్కాక అలిసిపోయి నా కొడుకు అందం వెనక తిరుగుతున్నాడు. అక్కడ పాట అయ్యాక ఇక్కడ అందరూ తాట తీస్తాడు కట్టప్ప. తల్లి కొడుకులు ఇంటర్వెల్ లో వెళ్ళిపోతారు సరే, నా బకాయిలే బాహుబలి తీరుస్తాడు తల్లి. నువ్వు అడిగినప్పుడల్లా ఆర్డర్లు పెట్టాను. పెప్సిడెంట్ కాకపోయినా పందుంబోలు తీసుకొస్తాను. నా మాట విని ఈ రాత్రికే రాజ్యం పోదాం తల్లి. నీ ఆస్తులు అమ్మి నా అప్పులు తీర్చే. కనీసం కొంతల్లో బొంతలు అమ్ముకుని బ్రతుకుతాను తల్లి. కుటుంబం లేనోడికి కష్టాలు లేవు అనుకుంటే ఎలా తల్లి? పళ్ళు తోముకోమని పందుంబలిస్తే పిచ్చి పళ్ళేంటి తల్లి? మెంతులు మెంతులు మెంతుల పులుసు. మా ఆయన వెదవని చేసి నన్ను వెదవని చేసి అప్పుడు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు అప్పులు వడ్డీలు అంటున్నావా కట్టప్ప? ఆ చితి బల్లాల దేవు కనుకుంటున్నావా? అది నీ కోసమే కట్టప్ప. నా కొడుకు వచ్చాక ఫస్ట్ కొరువు పెట్టేది నీకే.